హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మన ఛానల్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 20 డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అండ్ ఇది ఒక లైఫ్ అప్డేట్ అనమాట. అండ్ యా, నేను కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా, స్ట్రెస్డ్గా, ఇంకా యాంగ్జైటీ, అసలు డిఫరెంట్ ఇట్లా ఎమోషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో యా, ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద టైటిల్. సో ఈరోజు అయితే మేము నా పెళ్ళి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట, ధర్మవరం. సో యా, చూడాలి ఎట్లా అవుతుంది షాపింగ్ ఏంటి అనేసి. ఒకేసారి ఇన్ని శారీస్ కొనుక్కోవాలి అంటే నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నానమాట. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత కలెక్షన్ చూస్తే ఇది బాగుందేమో అది బాగుందేమో అనేసి టెంప్ట్ అవుతాము. అండ్ కలర్స్ ఏమంటారు చూస్ చేసుకోవడం కూడా కొంచెం కష్టము. చూడాలి, ఉన్నారు కాబట్టి మా వాళ్ళు పక్కన హెల్ప్ చేస్తారు డెసిషన్ మేకింగ్లో. సో అదే అనమాట. యా, అండ్ పెళ్లి వీడియోస్, పెళ్లి వ్లాగ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ గాయస్. సో ఇప్పుడు టైం 5 అయిందనమాట. సో పొద్దున్నే లేచేసాను. నేనైతే 3:50 ఆ టైంలో లేచినాను అనమాట. లేచి రెడీ అయ్యి సో షార్ట్ వీడియో కూడా చేశాను నేను, గెట్ రెడీ విత్ మీ. ఆల్రెడీ నేను డ్రాప్ చేసింటే చెక్ చేయండి. సో ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా కార్ రావాలి, వచ్చిన తర్వాత 5కి మేము స్టార్ట్ అవుతాము. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ షాపింగ్ బ్లాగ్. అండ్ నేను కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నా. నా మైండ్లో అన్నీ ఏంటేంటో తిరుగుతాను అనమాట. పింట్రెస్ట్లో డిజైన్స్ అవి ఇవి చూసినా కానీ అంటే ఐ హ్యావ్ అన్ ఐడియా, బట్ అక్కడ పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతామేమో అనిపిస్తుంది నాకు. చూడాలి. ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకున్నా కానీ ఎందుకో నాకు బాగా అనిపించలేదు. నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చలేదు అనమాట. దెన్ మళ్ళీ ఈ డ్రెస్ వేసుకున్నా, దీనివల్ల ఇంకా మరీ ఘోరం అనమాట. చాలా అన్కంఫర్టబుల్గా ఉండింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. నేను అంతా ఎక్కువ షూట్ చేయలేకపోయినా అనమాట. నాకు ఎక్కడెక్కడైతే వీలైందో అక్కడంతా షూట్ చేశాను. మా పెద్దమ్మ అనమాట అక్కడ. మా అమ్మని ఇంకా కొంచెం కన్విన్స్ చేయాలి, అంత ఈజీగా వీడియోస్లోకి రాదనమాట. పొద్దున్నే 3కే లేసినా కదా, అసలు నాకైతే కార్ ఎక్కగానే నిద్ర వచ్చింది. నిద్రపోయినా అనమాట. నా జుట్టు అయితే ఏదో పిచ్చుక గుల్లాగా అయిపోయింది. ఆ సాంగ్స్ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా ఒక 2-3 సార్లు వామిట్ కూడా అయిపోయింది అనమాట. నాకు లాంగ్ జర్నీస్ చేస్తే ఖచ్చితంగా వామిటింగ్ అవుతుంది. అండ్ పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదు, స్టిల్ వామిట్ అయింది అనమాట. ఇంకా మొత్తానికి మేము ధర్మవరం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. మేము 5 o'clockకి పొద్దున్నే స్టార్ట్ అయితే నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అని చూపించలేకపోతే ఐమ్ సారీ, ఏమనుకోవద్దండి. మళ్ళీ నేను వాటిని వేసుకున్నప్పుడు పెళ్ళిలో అయినా మీరు చూడొచ్చు. నేను యాక్చువల్గా ఆ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఆ ఇదిలో అసలు వీడియో తీయలేదనమాట. ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయిపోతే సెలెక్షన్ అంతా గబ్బు అయిపోతుందని నాకు తెలుసు. సో ఇంకా అక్కడ వీడియో తీయడానికి కూడా నేను ఎవరిని రిక్వెస్ట్ చేయలేదనమాట తీయండి అనేసి. మేము డైరెక్ట్ వేవర్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట అప్పుడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో పడతాయన్నమాట. అండ్ మా అత్త వాళ్ళు ఉన్నారు ధర్మవరంలో. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారనమాట. అక్కడ కలెక్షన్ వాళ్ళు ఏవేవైతే శారీస్ నేసారో అవంతా వేరే వాళ్ళకి ఇచ్చేసారంట షాప్కి. సో మాకు తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట. 14,000 or 15,000 పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మా అత్త అనమాట, నా పక్కన ఉండేది మా మేనత్త. సో వాళ్ళు ధర్మవరంలో స్టే ఉంటారు కాబట్టి వాళ్ళ త్రూ మాకు షాపింగ్ చాలా ఈజీ అయింది చెప్పాలంటే. మేము ఇంకా ఏం చేసామంటే మగ్గం నేసే దగ్గర ఒక వర్కర్ ఉంటారు కదా, అతను పెట్టుకున్నాం అనమాట. మేము ఒక 2,500 3,000 అతనికి ఇచ్చామన్నమాట పర్ డే. ఏమవుతుందంటే మనం తీసుకున్న శారీ ఆ వాల్యూ చేస్తుందా లేదా, వాళ్ళు నేసిన దానికి ఆ వర్క్కి అనేది వాళ్ళు ఒక అనాలిసిస్ చేసి మనకు చెప్తారనమాట. సో దట్ మేము చాలా మనీ సేవ్ చేసుకున్నాం దాని త్రూ. ఇంకా అప్పటికి 3 అయిందనమాట. సో నేను పొద్దు నుంచి ఏం తినలేదు, ముందు రోజు నైట్ కూడా పెద్దగా ఏం తినలేదనమాట. ఇంకా 3 అయింది కదా అనేసి ఒక హోటల్లోకి వెళ్ళినాము. మీల్స్ ఉన్నాయి, అవి కూడా చెత్తగా ఉన్నాయి, ఏం బాగాలేవన్నమాట. ఆ రోజు అసలు నాకు సరిగా తిండి లేదు, ఓపిక లేదు. అందుకే నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టలేకపోయినా అనమాట. అంటే షాపింగ్కి మళ్ళీ వీడియో తీయాలి అంటే. సో ఐఎమ్ రియల్లీ సారీ ఇఫ్ యూ గైస్ ఆర్ డిసప్పాయింటెడ్. ఖచ్చితంగా నేను కలెక్షన్ మళ్ళీ చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎట్లయినా మన వెడ్డింగ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి యూ గైస్ కెన్ వాచ్ అనమాట. నేనేం దాచాలి, చూపించకూడదు ఇట్లాంటివంతా ఏం లేవు నాకు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను హైదరాబాద్లో యాక్చువల్గా కొన్ని పట్టు శారీస్ తీసుకున్నాను అనమాట. మా అమ్మ కోసం, మన పర్సనల్గా నా కోసం కొన్ని తీసుకున్నాను. అక్కడ మనకి హైదరాబాద్లో నేను వాళ్ళు 10K చెప్పిండే శారీ ఇక్కడ 3,500 చెప్తున్నారనమాట. సేమ్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా భలే ఉంది. అసలు లైట్ వెయిట్ ఉన్నాయి, స్మూత్గా ఉంది క్లాత్ కూడా, రఫ్గా లేకుండా.
నేనే షాక్ అయినాను అనమాట. మరి హ్యూజ్ డిఫరెన్స్ అసలు. సో మీకు కొంచెం దూరం అయినా సరే ప్లాన్ చేసుకొని ధర్మవరం వెళ్ళండి. ఎందుకంటే ధర్మవరం చాలా ఫేమస్ పట్టు శారీస్కి. అప్కమింగ్ బ్రైడ్స్ కానీ ఇన్ కేస్ మీరు మీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటా నాకేమైందంటే లాస్ట్లో యాక్చువల్లీ నాకు ఒక శారీ చాలా బాగా నచ్చిందనమాట. అక్కడ బార్గెనింగ్ అంటూ ఏం లేదు. వాళ్ళు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చారనమాట. మాకు చాలా చాలా ఎక్కువ చెప్పినారు వాళ్ళు. మేము ఒక పర్సన్ని పెట్టుకున్నాం కదా, సో అతన్ని అయితే అలోనే చేయలేదన్నమాట. ఎందుకంటే కొన్ని వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు వస్తే మా వర్క్ తెలిసిపోతుంది, మాకు నష్టము, మా ప్రైజెస్ మేము వాళ్ళకి చెప్తే తెలిసిపోతుంది అనుకుంటారు కదా. సో అతన్ని లోపలికి ఎంటర్ చేయలేదన్నమాట. నాకు అదే షాప్లో నాకు ముహూర్తం శారీ నచ్చిందనమాట. లావెండర్ కలర్ భలే ఉంది ఆ శారీ అయితే. ఇంకా నాకు వేరే శారీయే నచ్చలేదు. సరే ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు కదా, మరి హ్యూజ్ డిఫరెన్స్, హాఫ్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారనమాట మా దగ్గర వచ్చిన పర్సన్. సో అట్లా చెప్పిన తర్వాత తీసుకోవాలంటే మనకు తీసుకోబుద్ధి పుట్టదు కదా. దట్టు మాకు చాలా చెప్పినారు ప్రైస్, ఒక 50,000 48,000 చెప్పినారనమాట వాళ్ళ ఒక్క శారీ. సో నాకు ఎక్కువ అనిపించింది. ఒక్క చీరకి 48,000, మళ్ళీ దానిపైన మనం మగ్గం వర్క్ చేపియాలి, చాలా అయిపోతుంది అనేసి నేను థింక్ చేసినాను అనమాట. బట్ మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. లాస్ట్కి మళ్ళీ వెళ్ళి అదే శారీ తీసుకోవాల్సి వచ్చిందనమాట. అందరు బ్రైడ్స్ ఎలా థింక్ చేస్తారో ఏమో నాకు తెలీదు. బట్ నా వరకు వచ్చే వరకు డబ్బులు అసలు ఎవరికి ఊరికే రావు. సో నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టాలి దేనికైనా సరే. నాకు తెలుసు లైక్ 2 శారీస్ మాకైతే వక్క సాంగ్యం అని ఉంటుందన్నమాట. వక్క సాంగ్యం నైట్ అండ్ మార్నింగ్ ముహూర్తం శారీ, ఆ రెండింటికి అబ్బాయి వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి యాక్చువల్గా, గ్రూప్ వాళ్ళే. బట్ ఎంతైనా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కదా అనేసి ఎక్కువ ఖర్చు పెట్టేయాలి అట్లా ఏం లేదనమాట. నాకు మేమైనా వాళ్ళైనా ఏదైనా లిమిటెడ్ మనీ, ఎవరిదైనా మనీయే కదా. సో నాకేమనిపించిందంటే తక్కువలో ఉన్నా సరే నాకు శారీ నచ్చితే చాలు, యూనిక్గా ఉంటే చాలు, అరే సేమ్గా ఉంది అన్నట్టు కాకుండా అంటే చాలు అనుకున్నాను అనమాట. ఇదొకటే కాదు, నేను చాలా చోట్ల కాంప్రమైజ్ అయ్యాను అనమాట. ఈవెన్ నా హల్దీ డెకరేషన్ విషయంలో కూడా, హల్దీ డెకరేషన్కి మాకు ఆల్మోస్ట్ ఒక లైక్ ప్రైజెస్ ఎట్లుంటాయి బయట తెలుసు మనకి. సో నేను అన్నీ డిఐవై చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఏవేవైతే డిఐవై చేయగలను అవన్నీ డిఐవైకి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే ఎంత వెడ్డింగ్లో మనకి చాలా ఖర్చులు వస్తాయన్నమాట. 10 రూపాయలు అనుకునే చోట 20 రూపాయలు వస్తాయి. సో మనం ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించుకునే విధానం, తగ్గించుకునే వే ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు తెలియదు లైక్ ఎంతమంది ఫాలో అవుతారు అనేసి. నేను మాత్రం డబ్బుల విషయంలో చాలా పర్టికులర్, చాలా స్ట్రిక్ట్ అనమాట. అంత ఈజీగా నా చేతిలో నుంచి వెళ్ళిపోదు డబ్బులని. మరి అంత పిసినారని కాదు అనమాట. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెడతాను, ఎక్కడ పెట్టకూడదు అక్కడ ఆపేస్తాను అనమాట. ఒక లిమిట్ ఉంటుంది. సో ఫినాన్షియల్ మ్యాటర్స్ పక్కన పెట్టేస్తే మా శారీ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ నైట్ 10 వరకు వెళ్ళిందనమాట. 10-11 అయింది. అంతసేపు తిరిగితే నేను అక్కడ ఒక 5 శారీస్ తీసుకున్నాను అనమాట. ఇంకా మిగతా వాళ్ళు మా అమ్మ తీసుకునింది, ఇంకా మేము పీటల మీద పెట్టాలి కదా ఆ శారీస్ తీసుకున్నాము. అబ్బాయి వాళ్ళ తరపున చాలా తీసుకున్నారనమాట. సో యాక్చువల్గా ధర్మవరంలో అమ్మాయిలకి మాత్రమే శారీస్ మాత్రమే ఎక్కువ దొరుకుతాయన్నమాట, గ్రూమ్కి దొరకవు. సో యాక్చువల్గా ఇంకా మాకు ఆ షాపింగ్ కూడా ఉందన్నమాట. సో ఇంకా నా రిసెప్షన్ షాపింగ్ ఉంది అండ్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. షాపింగ్ ఇంకా అయిపోలేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. శారీ షాపింగ్ అదంతా చేసుకొని ఇంటికి వచ్చే వరకు నైట్ 1 o'clock అయిందనమాట. అక్కడ నిలబడాలంటే కష్టం, ఎందుకులే అనేసి మేము ఆ టైంలో స్టార్ట్ అయ్యి వచ్చేసాం.